ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇక్కడ మా అక్కలు ఉంటే నేను అడగదలుచుకున్నా, లేదా టీవీ చూసా మా అక్కల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో ఏ బస్సు అయినా ఎక్కండి, ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మవారి దర్శనానికి వెళ్తారా, భద్రాద్రి రాముల వారి దర్శనానికి వెళ్తారా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారా, లేకపోతే అమ్మగారింటికి పోయి అమ్మను బలకరించి వస్తారా? ఎవరన్నా ఒక్క రూపాయి బస్ కిరాయి మిమ్మల్ని అడిగినరా? ఇవాళ ఈ రాష్ట్రంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పేద ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచినాం. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులు ఆడబిడ్డలే స్వయం సహాయక సంఘాలతో ఖరీదు చేసి ఆర్టీసీకే కిరాయికి పెట్టారు. ఇవాళ 1000 బస్సులకు ఆడబిడ్డలు యజమానులు అయ్యారు. అదేవిధంగా మా బట్టి గారిని అడిగిన సున్నా వడ్డీ మీద ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చినామని 26-27 వేల కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి సున్నా వడ్డీకి సంబంధించి వందలాది కోట్ల రూపాయలు బ్యాంకుకు మిత్తీలు మన ప్రభుత్వం చెల్లించింది. రేపు 19 తారీఖు లోపల మిగిలిన సున్నా వడ్డీకి సంబంధించిన ఆడబిడ్డలకు మేలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల్లోనే బ్యాంకులకు సంబంధించిన మొత్తం నగదు బదిలీ చేసి ఆడబిడ్డలకు వడ్డీ లేని భారాన్ని తగ్గిస్తున్నాం ఇవాళ. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ యువకులు, ఇంకొక పక్కన విద్యార్థులు. ఆనాడు భోజనం లేదు, ఇవాళ వాళ్ళకు భోజనం ఛార్జెస్ బట్టి గారు 40% పెంచారు. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 100 నియోజకవర్గాల 100 స్కూళ్ళు 22 వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు పనులను ప్రారంభించండు. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. ఇవాళ ఈ విధంగా ముందుకు వెళ్తే రైతులకు రుణమాఫీ చేసినాం. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ విధంగా ప్రతి వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి, ఆదివాసులు కావచ్చు, లంబాడాలు కావచ్చు, తండాలు కావచ్చు, గూడాలు కావచ్చు, మారుమూల పల్లెలు కావచ్చు, బీసీ కాలనీలు కావచ్చు, 40 సంవత్సరాల నుంచి ఒక రావణ కాష్టంగా మండుతున్న కేటగరైజేషన్, ఎస్సీ మాదిగ మాల కులాల వర్గీకరణను ఈరోజు దేశంలోనే పరిష్కరించిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 100 ఏళ్ల నుంచి గొర్రెలకు, బర్రెలకు, చేపలకు కూడా లెక్క ఉంది, కానీ మా బీసీ సోదరుల లెక్క ఈ దేశంలో లేదు. ఆనాడు తెల్లోడు ఉన్నప్పుడు లెక్కలు కట్టిండు, మళ్ళా 100 ఏళ్ల వరకు ఎవరు కట్టలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రుల బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో జనగణన, కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉప కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్కలు తేల్చి ఆ దామాషా ప్రకారమే ఈనాడు రాజకీయ అవకాశాలు, నిధుల కేటాయింపులు మనం చేస్తున్నాం. మనం చేసిన కార్యక్రమం వల్ల నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి పెరిగి ఇప్పటి నుంచి ఈ దేశంలో జరగబోయే జనగణనలో కులగణన చేయాల్సిన తప్పని పరిస్థితి మోడీ గారి మెడలు వంచి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, మన ప్రభుత్వం. 2 ఏళ్లలోనే ఇన్ని విజయాలు సాధించడం, సామాజిక సమస్యలను పరిష్కరించడం, సంక్షేమ పథకాలను అమలు చేసినాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటున్నాం, మెట్రో రైలు విస్తరణ చేసుకుంటున్నాం, మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని ఈరోజు మనం నిర్మాణాలు చేసుకుంటున్నాం, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోబోతున్నాం, రేడియల్ రోడ్స్ను నిర్మించుకోబోతున్నాం, మచిలీపట్నం పోర్టుకు రోడ్డు వేసుకోబోతున్నాం, బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే ఈరోజు నిర్మించుకోబోతున్నాం, అమరావతి పట్టణ, అమరావతి నగరానికి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీకి మనం రోడ్లు వేసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా 2 ఏళ్లలోనే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ప్రణాళికబద్ధంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని మనం ముందుకు వెళ్తున్నాం. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ, దేశంలో 10% ఆర్థిక వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో సృష్టించడానికి ఈనాడు మన మంత్రివర్గం అంతా ప్రయత్నం చేస్తుంది. అందుకే మిత్రులారా, ఇవన్నీ ప్రజలకు చెప్పండి, ఇవన్నీ రాష్ట్రంలో ఉండే వాళ్ళకు వివరించండి. వాడో వీడో వస్తున్నాం అని ఏడికి రాడు, వచ్చేటోనికి ఇరిగింది ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఇంక వచ్చేటోడు ఎవరు లేడు, లేచేటోడు లేడు, లేచి నిలబట్టోడు లేడు.
వచ్చేటోడు చెప్తే నమ్మేటోడు లేదు. 94 నుంచి 2004 వరకు